श्रीरामचंद्र परब्रह्मणे नमः। श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्रीगणेशाय नमः। ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం ఉపశమ నిర్వాణ ప్రకరణము 520వ భాగం. వశిష్ఠుడు అంటున్నారు, నిన్నేమన్నారు, ఇవన్నీ దానిలోనే ఉన్నాయ్యా, ఇన్ని ఉన్నా సరే అది సజాతీయమే ఆ బ్రహ్మము అని ఎప్పుడైతే రాములు వారు అన్నారో దానికి సమాధానంగా వశిష్ఠులు, నిజమే రామా, ఈ సమస్తము కూడాను ఆ చిత్తు యొక్క మధ్యే, అంటే చిత్తులో ఉన్నటువంటి ఆ చైతన్యంలో ఉన్న ఆ బ్రహ్మంలో, ఆ చైతన్యంలో, ఆ పరమాత్మలో ఉన్నటువంటి ఆ స్టఫే, ఆ మధ్యే అన్నీ దానిలో చేరిపోతాయి. ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి అని మనం అడిగితే అహంకారం నుండి ఇదంకారం వరకు అన్నారు నిన్నని. అహంకారం అంటే ఏంది? అహంకారం అంటే నా లోపల ఉన్నటువంటి భావం, లోపల ఆలోచన నుంచి శరీరం వరకు అహంకారం, శరీరం దాటిన సృష్టి అంతా కూడా ఇదంకారం అనమాట. అహంకారం నుంచి ఇదంకారం వరకు అంటే లోపల ఉన్న, లోపల వెలుపల మొత్తం తేడా లేకుండా, మొత్తం ఏ లోపల వెలుపల అనేటువంటి భేదం లేకుండా అన్నీ కలిసి, అంటే ఈ మిథ్యాత్మ గౌణాత్మ అన్నీ కూడాను కలిసి మిథ్యాత్మ అంటారు దీన్ని. మిథ్యాత్మ బాహ్య నామరూపాత్మ ప్రపంచాన్ని మీరు గౌణాత్మ అంటారు. ఈ మిథ్యాత్మ గౌణాత్మ అన్నీ కలిసి కూడాను తేడా లేకుండా ఒకే ఏకమై ఒకే రూపంలో ఉంటుంది. అదే బ్రహ్మమయ్యా అంటున్నాడు వెంటనే రాముడు. ఇప్పుడు ఈ బ్రహ్మాండం అనే రాముడు వశిష్ఠుడు చెప్తున్నాడు అనమాట, అయ్యా బాబు, ఈ బ్రహ్మాండం అనేటువంటి గుమ్మడికాయలో ఒక గింజలాగా ఉంటుంది మేరు పర్వతం. ఇప్పుడు మీరు పోలిక అన్న ఉపమానం అనమాట. బ్రహ్మాండం అనే గుమ్మడికాయలో గింజలాగా ఉంటుంది మేరు పర్వతం. ఎలాగైతే ఒక గింజలాగా మేరు పర్వతం మనం ఊహిస్తామో, అలాగే ఈ చిత్తు ఫలం యొక్క, ఈ చైతన్యం అనేటువంటి ఈ బిల్వ ఫలము దానిలో ఉన్నటువంటి మజ్జ ఇదంతా కూడాను ఆ రామరూపాత్మకమైనటువంటి అంతా ఈ జగత్తులన్నీ కూడాను ఆ బిల్వ ఫలంలో బ్రహ్మం అనేటువంటి ఆ బిల్వ ఫలంలో గుజ్జయ్యాయి అంటూ, నేను నీకు ఒక చిన్న పరీక్ష పెడతాను. నేను ఇప్పుడు ఒక 2 ఆఖ్యానాలు చెప్తాను, నీ కథలు చెప్తాను. వాటిని నువ్వు ఎలా గ్రహిస్తావో నేను చూస్తా. నీకు ఒక చిన్న పరీక్ష ఇది అంటూ మరొక కథను చెప్పడం మొదలు పెడుతున్నారు వశిష్ఠ మహర్షి. ఏమన్నాడు, రమా, ఒక చోట ఒక పెద్ద శిల ఉందయ్యా. అది ఎలా ఉందంటే నున్నగా తేజస్సుతో తేజోమయంగా మెత్తని స్పర్శ కలిగినటువంటి మహావిస్తృతమైనటువంటి ఒక శిల ఉన్నది. అర్థమైందా? అది ఎట్లా ఉంది? క్షోభ లేనిదే, నిత్యము ఎప్పుడు భాసిస్తూ ఉంటుంది. అది ఆ శిల ఎక్కడ ఉందంటే ఎక్కడో ఉందది. దానిలో సరస్సులు ఉన్నాయట. ఆ సరస్సులు అంటే ఆ ఒక సరస్సులో, అంటే ఒక సరస్సులో పద్మాలు ఎలాగైతే, తామర పువ్వులు ఎలాగైతే వికసించి ఉంటాయో అలాగా ఆ శిల లోపల తొంగి చూస్తే పద్మాలు, అన్ని పద్మాలు, సరస్సులో ఎన్ని పద్మాలు మనకు కనిపిస్తాయో అన్ని పద్మాలు కనిపిస్తాయట ఆ శిలలో. ఆ పద్మాల పత్రాలు ఎలా ఉన్నాయో తెలుసా? ఒకదానికి ఒకటి అతికి ఉన్నాయి. కొన్నేమో పత్రాలు చెదిరున్నాయి, కొన్ని ఏమో పాద పైకి, కాడ పైకి మొలిచి ఉన్నాయి, కొన్ని గుప్తంగా అలాగే నీటి మీదనే గుప్తంగా అలాగా వికసించకుండా మొగ్గల దశలో ఉన్నాయి, కొన్ని పైకి కనిపిస్తున్నాయి ప్రకటమై, మరికొన్ని కనిపించట్లేదు. కింద ఉన్నటువంటి నాళాలు కొన్నిటికి ఉన్నాయి, కొన్నిటికి నాళాలు బాగా కిందకు ఉన్నాయి, కొన్ని నాళాలు పైకి వచ్చి ఉన్నాయి, మీదికి వచ్చి ఉన్నాయి, అసలు కొన్నిటికి నాళాలే లేవు. పుష్పాలన్నీ కనిపిస్తున్నాయి, శంఖాలు చక్రాలు పద్మాలలాగా వాటిలో గోచరిస్తున్నాయి. అటు ఏంటిది
మనకు అనిపిస్తుంది కదా, ఏమి కహానీలు, ఏంది యోగ వాసిష్టం, ఏమిటి కథలు, అర్థం పర్థం లేకుండా ఉన్నాయని మనకు వినేవాళ్ళకి చెప్పేదాన్ని నాకు కూడా ఒకసారి అనిపిస్తుంటుంది. రాముణ్ణి అంటున్నాడు వశిష్ఠ మహర్షి, దీన్ని అబద్ధం అనుకుంటున్నావా ఏంటి? నిజంగా నేను దీన్ని చూశానయ్యా, నేను ఇలాంటి శిలను చూశాను. నేను సాలగ్రామ క్షేత్రంలో, క్షేత్రంలో విష్ణు క్షేత్రంలో నేను ఒక విరాట్ రూపంగా గోచరిస్తున్నటువంటి శిలను నేను నిజంగా చూశానే రామా, అట్లాంటి పాషాణాన్ని చూశానని ఇంకొంచెం గట్టిగా నమ్మకం కోసం చెప్తున్నాడు అనమాట. ఇంతకేం చెప్తున్నాడు ఈయనంటే, సరే ఏం చెప్తున్నాడో ఏమో, రాముని కూడా మనకులాగానే కొంచెం అయోమయంగా ఉందేమో పాపం. ఏంటయ్యా గురువుగారు, మీరు చెప్తున్నది ఏంటి అసలు? ఇంతకీ ఆ శిల ఏంటి అసలు? అది ఏంటి ఆ శిల ఏంటి? అసలు ఏంటి మీరు చెప్తే శిల నాకేం అర్థం కావట్లేదు. బహుశా ఇది చిత్ శిల, చైతన్యమే ఆ శిలలాగా కదలక మెదలక అలాగే సర్వవ్యాపకమై ఒక పాషాణంలాగా, ఒక మొద్దులాగా పడి ఉండేది శుద్ధ చైతన్యమే అని నాకు అనిపిస్తుంది. నిజమేనా? ఆయన టెస్ట్ పెట్టాడు కదా, టెస్ట్లో పాస్ అయిపోతున్నాడు రాముడు. ఇక్కడ చూడండి ఎలా ఉందంటే, ఆయనకి అర్థమైపోయింది, గురువుగారు అది కదలక మెదలక అంటున్నారు, సర్వవ్యాపకమైంది అంటున్నారు, పాషాణంలాగా ముద్దులాగా ఉందంటున్నారు. ఇది శుద్ధ చైతన్యం కాక మరేంటి? అది కదలదు మెదలదు, చైతన్యం కాదు, చైతన్యం కదలదు, సర్వవ్యాపకమైంది, కదలలేదు, ఎక్కడికి కదలలేదు మెదలేదు, ఒక శిలలాగా ఉంటుంది, పాషాణంలాగా ముద్దులాగా ఉండేది చైతన్యమే. మరి నాకు అర్థమైపోయింది అంటూ ఇక్కడ చూడండి, ఆ చైతన్యాన్ని బండతో పోల్చి చూస్తున్నాడు. ఇక్కడ చెప్తున్నాడు ఫస్ట్ రాముల వారే అర్థం చేసుకున్నారు దాన్ని అలాగా. కాబట్టి దాన్ని అర్థం చేసుకోవాలి, దాన్ని ఆ విధంగా అర్థం చేసుకుంటున్నాడు రాముల వారు. ఇది చైతన్య శిల, దానిలో ఆ శిలలో కనిపిస్తున్న పద్మాలు అన్నారే, బహుశా ఇవి అండపిండ బ్రహ్మాండాలు అయి ఉండవచ్చు. వశిష్ఠ మహర్షి చెప్పకముందే ఆయన యొక్క పందాన్ని పట్టేశారు రాముల వారు. ఆయనే అర్థమైపోతుంది ఆయనకి, అండపిండ బ్రహ్మాండాలే ఉన్నటువంటి పద్మాలు, బహుశా ఆ పద్మాలేమో, ఈ జగత్తంతా ఆ పద్మాలేమో, ఈ సృష్టిలన్నీ కూడా ఆ పద్మాలేమో, అండపిండ బ్రహ్మాండాలేమో అవన్నీ ఆ పద్మాలు అంటూ. ఏంటి గురువుగారు అసలు ఈ చైతన్యాన్ని తీసుకొచ్చి మీరు ఈ బండ శిలలాగా చెప్తున్నారు, పాషాణంలాగా చెప్తున్నారే, నాకేమో అర్థమవుతోంది కానీ మళ్ళీ సందేహం వస్తుంది నాకు, ఏమిటిది అంటున్నాడు. అంటే వశిష్ఠుడు, అయ్యా నేను పోలిక ఇచ్చానయ్యా, ఆ పోలికలో అంతరార్థాన్ని పట్టుకో, బాహ్యార్థాన్ని కాదు. అంతరార్థం ఏంటి? చైతన్యం, ఘనత్వం, చైతన్య ఘనం అన్నాం నిన్న కూడా, ఏమి వేరొకటి లేనటువంటిది ఘనం. ఆ ఘనత్వము, ఏకాత్మతత్వము ఉన్నప్పుడు దానికి శిలే కదా అది, ఆ చైతన్యం శిలే కదయ్యా. ఆ సాంద్రతలో ఆ శిలా స్వభావం తప్ప దానికి ఇక ఏ స్వభావం ఉందనుకుంటున్నావు? సాంద్రం గట్టిగా ఉన్నది, ఏకత్వంతో ఏకమైనటువంటి ఏకరూపమైనటువంటి ఆ చైతన్యంతోనే ఉంది. చైతన్య ఘనం అది, అది శిలగాకేంటి? ఆ ఏకాత్మక అనేటువంటి ఒకే ఒక లక్షణం తప్ప మరే లక్షణం లేదే దానికి. కాబట్టి అలాంటి ఆ చైతన్యం అది ఘనమయ్యా, చైతన్య ఘనం శిల అనక నేనేమో నువ్వు బాగానే పట్టుకున్నావు, నువ్వు బాగానే అర్థం చేసుకున్నావు. విజయతీయమైంది ఏది దాంట్లో లేదు, లక్షణం ఏదీ లేదు. ఇది అత్యంత ఘనమైనటువంటి ఆ చైతన్య ఘనం స్వరూపంలో ఉంటుంది. ఏమాత్రము దాన్ని దూరడానికి ఏది దేనికి తావియ్యదు. కాబట్టి ఈ యొక్క జగత్తు అంతా కూడాను, అన్ని జగత్తులు అన్నీ కూడాను, ఈ బ్రహ్మాండ భాండాలు అన్నీ కూడాను అందులోనే ఉన్నాయి.
అంతా కూడాను కలిసి సజాతీయంగా భాషిస్తుంది. భువనాలు భాండాలు అంటే మళ్ళీ అవి విజాతీయం అనుకుంటామేమో, అంతా సజాతీయమే, సజాతీయంగానే ఉంది. ఆకాశంలో వాయువు ఎలా సంచరిస్తుందో అలా ఆ విధంగా ఆకాశం, భూమి, వాయువు, పర్వతాలు, నదులు, దిశలు, ఆ శిలలు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ దాంట్లో సందు చేసుకొని ప్రవేశించాయి అంటావా ఏంటి? కానే కాదు అంటున్నాడు మళ్ళీ. ఆ విధంగా సందు చేసుకొని రావడానికి అవకాశమే ఇవ్వదు. ఏ కొంచెం కూడా రంధ్రం లేనటువంటి శిల అది. ఎన్ని ఉన్నా దాంట్లో ఏకపిండం అది. విశ్వమంతా దానిలోనే ఉన్నది. అయితే యూనిటీ అది ఒకటే ఉన్నది. దాని యూనిటీకి ఏమాత్రము ఇబ్బంది లేదు. విశ్వమంతా ఉన్నా, నదులు, పర్వతాలు, అన్ని ఆకాశం అన్నీ ఉన్నా అది ఏకత్వం. అదే చైతన్య ఘనం. ఇన్ని ఉన్నా సరే అది సజాతీయమేనయ్యా అంటూ ముగిస్తున్నారు వశిష్ఠ మహర్షి. రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర శరణారవిందార్పణం. ఓం శాంతి.